మండలం కాశీవారిగూడెం గ్రామంలో నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీ, దానికి తోడుగా మనకు ఉప సర్పంచ్ జానీ భాషా గారు మనతో ఉన్నారు. ఉప సర్పంచ్ అంటే గత ప్రభుత్వంలో ఏ విధంగా ఉంది, ఈ ప్రభుత్వంలో వారికి ఎలాంటి ప్రాధాన్యత దక్కిందో వారిని అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. ఓకే అండి, నమస్తే అండి ఉప సర్పంచ్ గారు. ఇవాళ గ్రామ సభ జరుగుతుంది, ప్రజల ఆదరణ ఏ విధంగా ఉంది? మీకు గత ప్రభుత్వంలో ఉప సర్పంచ్ చెక్ పవర్ ఇవ్వడం కూడా జరిగింది, మరి ఈ ప్రభుత్వంలో మీకు అట్లాంటి అవకాశాలు ఏమైనా కల్పిస్తుందంటారా కాంగ్రెస్ ప్రభుత్వం? ముందుగా నేను చెప్పుకోబోయేది ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వానికి నా ధన్యవాదాలు. గత ప్రభుత్వంలో ఈ ముగ్గురు పిల్లలు ఉంటే అనర్హులు, రాజకీయాలకు అనర్హులు అనేది ఉండే, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని కొట్టిపారేసి ముగ్గురు పిల్లలైన ఈసారి నన్ను ఉప సర్పంచ్గా కావడానికి కారణం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ. అయితే కాంగ్రెస్ పార్టీకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఫస్ట్ గ్రామ పంచాయతీ ఏర్పడడం మాకెంతో ఆనందంగా ఉంది. అయితే మేము ఎన్నికలు జరిగి 3 నెలలు అవుతుంది. 3 నెలల్లో ఇప్పుడిప్పుడే కొద్దిగా డెవలప్మెంట్ చేసుకుంటున్నాం. అయితే మా ఊరికి రోడ్డు సమస్య ఉంది, వాటర్ సమస్య, దాని గురించి పరిష్కరించుకుంటున్నాం. ఓకే సార్, అంటే ఉప సర్పంచ్లకు గత ప్రభుత్వం చెక్ పవర్ ఇచ్చింది కదా, మరి ఇప్పుడు ఇక్కడ చెక్ పవర్ లేదు, ఓన్లీ సంతకం ఒకటే ఉంది. ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? మీకు మళ్ళీ చెక్ పవర్ ఇస్తే ఎట్లుంటుంది అంటారు? చెక్ పవర్ ఇస్తేనే బాగుంటుంది అని నా ఆలోచన. చెక్ పవర్ ఇంత సంతకం అదే చెక్ పవర్ ఉంటే ఎంతో ఇంకా అభివృద్ధి చేస్తాం. ఓకే సార్, అంటే పాలక మండలి ఉన్న వార్డు మెంబర్లతో సహా సర్పంచ్ గారి అందరూ కూడా మీకు మీ అభివృద్ధికి ఎట్లాంటి తోడ్పడుతున్నారు? ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా మీరంతా? ప్రజలకు అందుబాటులో డైలీ ఉంటున్నాం మేము. మా సర్పంచ్ గారైనా, ఉప సర్పంచ్ నేనైనా, వార్డు మెంబర్ అయినా అంతా ఇన్నే ఉంటాం, కలిసికట్టుగానే ఉంటాం అందరం. ఓకే సార్, చిన్న వయసులో ఉప సర్పంచ్గా ఎదిగినామంటే చాలా ఆనందకరంగా ఉంటుంది. మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు సార్? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మరి మీరు ప్రజలకు ఇచ్చిన బాధ్యత ప్రకారం 6 గ్యారెంటీలు కానీ అన్నీ నెరవేరుస్తాయంటారా? ఖచ్చితంగా నెరవేరుస్తాయి. ఇప్పుడు ఆల్రెడీ ఉచిత బస్సు, ఉచిత కరెంటు, ఈ 500 గ్యాస్ సిలిండర్ అవన్నీ వస్తున్నాయి. ఇంకొక 3-4 ఉన్నాయి 6 గ్యారెంటీల, అవి కూడా తొందరలో అమలైతేనే మేము కోరుకుంటున్నాం. ఓకే సార్, అంటే మీరు మీ ఊరుకు ప్రజలంతా కూడా నిన్ను గెలిపించి ఒక ఉప సర్పంచ్ స్థాయికి తీసుకొచ్చి ఒక ఉప సర్పంచ్ నిలబెట్టిన వాళ్ళందరికీ ఏం చెప్పదలుచుకున్నావు? అంటే ఉప సర్పంచ్గా గెలిపించిన ప్రజలందరికీ మేము ఒక హామీ ఇచ్చినాం. ఏంటంటే మా ఊరికి రోడ్డు వేపిస్తాం, ముఖ్యంగా బజార్లు మా గూడానికి బజార్లు తీసి బజార్లు వేపిస్తాం, స్ట్రీట్ లైట్లు వేపిస్తాం, వాటర్ సమస్య లేకుండా చేస్తాం అనేసి మేము హామీలు ఇచ్చినాం. అయితే చేసుకుంటూ వస్తున్నాం కొద్దిగా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నాండి మీ తెలుగు టీవీ.